రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తంగుడికి చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన గతంలోనే సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అప్పట్లోనే ఆయన త్వరలోనే హస్తంగుడికి చేరతారని ప్రచారం జరిగింది. అయితే తాను కాంగ్రెస్ పార్టీలో చేరతా అంటూ వచ్చిన వార్తలని అప్పట్లో ప్రకాష్ గౌడ్ కొట్టిపారేశారు. తన నియోజకవర్గం సమస్యలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం తాను వెళ్లి సీఎంతో భేటీ అయితే పార్టీ మారతారని తనపై దుష్ప్రచారం జరిగిందంటూ మండిపడ్డారు. అయితే ఇప్పుడు ఆయన పార్టీ మారే ఛాన్స్ ఉందంటూ జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన నిరసన కార్యక్రమంలో ప్రకాష్ గౌడ్ పాల్గొనలేదు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు రంగారెడ్డి జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గతంలో ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వారిద్దరి మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరతారని విస్తృతంగా ప్రచారం మొదలైంది. తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి హస్తం పార్టీలో చేరారు. ప్రకాష్ గౌడ్ కూడా అదే బాటలో కొనసాగుతారని అంటున్నారు. దానం కూడా కారు దిగి కాంగ్రెస్ లో చేరడంతో ప్రకాష్ గౌడ్ అదే దారిలో నడుస్తున్నారని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.